श्रुता मतिमतीव शुभान् दधासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्य सर्वोपकार करणाय सदार्थचित्ताः। మరి మన సంగాయిపేట గ్రామంలో త్రిరాత్రోత్సవంగా 3 రోజులు అంగరంగ వైభవంగా ఎల్లమ్మ దేవత ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులైన గౌడ సంఘ సభ్యులందరూ సామూహికంగా నిర్వహించడం హర్షణీయము। మరి ఇటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి రోజు ఈ రోజున యాగశాల ప్రవేశము, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, ఋత్విగ్వర్ణము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశనము, మాతృక, సర్వతోభద్ర, క్షేత్రపాలక, వాస్తు ఇత్యాది మండపాలు ఏర్పాటు చేసి వాటన్నిటికి కూడా పూజా కార్యక్రమాలు, తదుపరి జలాభివాసము, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నీ మొట్టమొదటి రోజు ఈ రోజున నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇక రేపటి రోజున ఆవాహిత స్థాపిత మండపాల పూజా కార్యక్రమము, తదుపరి ధాన్యాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసము, అదే రకంగా అధివాసాంగ హోమాలు ఉంటవి, అటువంటి కార్యక్రమాలు ఉంటవి। రాత్రికి మంగళహారతి, మహామంత్ర పుష్పము, తీర్థప్రసాద వితరణ। మూడవ రోజు ఎల్లుండి ఉదయము యంత్రస్థాపన, గర్త సంస్కారము, ప్రాణప్రతిష్ఠ, బలిహరణము, పూర్ణాహుతి, తరువాత ఆశీర్వచనము, అన్నప్రసాద వితరణ। ఇటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో నిర్వహించుకోవడం చాలా హర్షణీయము। అందుచేత ఈ కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా హాజరై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి కోరుతా ఉన్నాము। ఇట్టి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా జగదంబా మహారాజ్కి జై జై। అడివాంపడి మనం